హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన హల్లెలూయా. దైవజన హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11 వచనము ఒకసారి మరలా ధ్యానించుకుందాం. చూడండి. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమేన్. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, రెండవది తాము ఇచ్చిన సాక్ష్యము. ఒక మనుష్యుడు విశ్వాసి జయించడములో ఈ మూడిటిని ప్రభువు చూపుతున్నాడు. మూడవది తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. మొదటిది గొర్రె పిల్ల రక్తమును బట్టి మనము తెలుసుకున్నాం. ఈ గొర్రె పిల్ల ఆదాము పాపము చేసిన నాడు అప్పుడే ఒక వధ జరిగింది. ఆదామును దేవుడు ఏదెనులో నుంచి ఆదామును దేవుడు ఏదెను నుంచి పంపించి వేశాడు. అనేక సందర్భాలలో ఆదాము తిరిగి ఏదెను వైపు చూస్తూనే ఉన్నాడు. కయీను ఏబేలులు కూడా నా తండ్రి గెంటి వేయబడ్డాడు. కమ్మని బహు కమ్మని జీవితం కోల్పోయాము. కనుక దేవునికి ఏదైనా ఇచ్చి మరలా ఆయన శాంతించినప్పుడు మమ్మలను పిలుస్తాడు అని వారు యోచన చేసి ఉండవచ్చు. దాని కారణంగానే వాళ్ళు కొంత దేవునికి బహుమానం అనేది దేవునికి తన శ్రమంతటిలో దేవునికి కృతజ్ఞతగా తీసుకుని వెళ్ళి ఉండాలి, లేక ఉండి ఉండవచ్చు. ఎప్పుడైతే తీసుకొని వెళ్ళారో చాలా మంది తెలియక కయీను అర్పణను సత్క్రియ నీవు చేయలేదని దేవుడు అన్నాడు కనుక ఈ అర్పణను ఏ వ్యర్థమైన వాటినో లేక మరింకేదో చెత్తా చెదారాలు తీసుకుని వెళ్ళి ఉండవచ్చని ఆలోచనలలో ఉండి ఉండవచ్చు. కాదు, కయీను తీసుకుని వెళ్ళినది కూడా తన పంట పొలములోనిదే. ఏబేలు కూడా తీసుకొని వచ్చాడు. ఏబేలు గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. ప్రకటన 13:8 ఒక మాట గత వారాలలో చదువుకున్నాం. జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని, అంటే దేవుడు ఒక వధను ఏర్పాటు చేశాడు. ఆ వధను మనకు తెలుసుకోవాలని, మనము గ్రహించాలని ఏబేలు యొక్క ఆ అర్పణను దేవుడు స్వీకరించాడు. ఈ గొర్రె పిల్లను స్వీకరించిన ఆయన అంతటితో ఆగలేదు. నోవహు కాలములో ఒక వధను చేస్తూ ఆ యొక్క బలి దహన బలులు, ఆ బలులను నోవహు చేస్తూ ఉన్నప్పుడు అందులోపల నుంచి వచ్చిన ధూపము, ఆ ధూపమును దేవుడు సువాసనగా పీల్చాడు. ఆ ధూపము సువాసనగా వెళుతూ ఉన్నది. ఆ ధూపము స్వరముగా కనపడుతుంది. ఆ ధూపము స్వరముగా కనపడుతూ ఉంది. లేఖన సత్యాలను నీవు చూచినట్లయితే ఇదే మాటను నర్మగర్భముగా దావీదు చెబుతున్నాడు. నా ప్రార్థన నీకు
రూపము. రూపం వలె 31వ కీర్తన 1-2 చరణాలలో అంటూ ఉన్నాడు, నా ప్రార్థన అంటే ఏమిటి? మాట్లాడటం, విజ్ఞాపన చేయడం, నీ స్వరము ఆయన చెవులకు వినిపించడమే. యెహోవా దానిని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, అనగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ ప్రార్థన, నీ విశ్వాసము ఎలా ఉన్నదో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిర్మలమైన కాంతితో ప్రశాంతముగా ఆయనను నీవు చేర్చుకునే క్రమము, వెండిని వెతికినట్టు బంగారాన్ని కనుగొన్నట్లుగా అది ఒక్కొక్కటి బహుశ్రద్ధ కలిగి నీ పూర్ణ మనస్సుతో, అంటే మనసంతా అర్పించి అని మాత్రమే కాదు, ఆ అర్పణ ఎప్పుడు వస్తుంది అంటే ఆసక్తితో వాక్యాన్ని ఆసక్తితో నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. దావీదు అదే చేసేవాడు. ప్రార్థన చేస్తూ ఆయన ఏమైనా చెబుతాడా? సెలా. అనేక చోట్ల కీర్తనలు నీవు చదివితే అక్కడ ఆ మొదటిలోనో మధ్యలోనో సెలా అని. సెలా అంటే ఏంటో తెలుసా? కనిపెట్టుట. సెలా కనిపెట్టుతున్నారు. చూడండి ప్రియ దైవ జనమా, నీ ప్రార్థన నిర్మలమైనది, ఆసక్తి కలిగినది. నీ నోటి నుంచి వచ్చిన ఆ మాట, ఆ స్వరము ఆయన ధూపముగా ఎంచుతూ ఉన్నాడు. దానిని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, అనగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. నీ ఆసక్తిని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే నీ నోటి మాట గొర్రెపిల్ల రక్తముకు సంబంధించినదై ఉండాలి. అనగా యేసు క్రీస్తుని గురించిన మాటయే నీ నోట రావాలి. గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యం అది. వ్యర్థమైన మాట, లోక సంబంధమైన మాట, లోకానుసారమైన నీ హృదయ తలంపులు ఇక్కడే చాలా మంది పొరపాటుగాను, వారి తలంపుగాను యోచన చేస్తూ ఉంటారు. నువ్వేది మాట్లాడితే అది దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అని అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయ తలంపులు, హృదయం అంటే ఇది కాదు, ఆలోచనలు కలిగినది, అది మెదడు జ్ఞానము కలుగ చేసేది, ఆలోచనల కేంద్ర బిందువు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు ఆలోచనలను అక్కడ అందజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ నీ ఆలోచనలు ఒకవైపు ఉంటాయి, నీ తలంపులు, నీ జ్ఞానము ఒకవైపు ఉంటుంది, మరి ఒక వైపు దేవుని అతి శ్రేష్టమైన తలంపులు కూడా నీ మెదడులో, నీ ఆలోచనలలో, ఆ హృదయములో పెడతాడు. ఎంపిక నీవే చేయాలి. ఎంపిక నీవే చేయాలి. నీవు మానవ హితమైన తలంపుకు సంబంధించి లోక సంబంధమైన ఉదాహరణలు, లోకానుసారమైన సాక్ష్యాలు, లోకానుసారమైన ఈ మాటలు ఏవైనా నీ నోట వచ్చి దానిని పరిశుద్ధాత్మ దేవుడే పలికాడని అనవీలు లేదే. అలా అనవీలు లేదో. కారణం అది నీవు ఎంచిన నీ ఆలోచనలు ఎక్కువ ఏది ప్రభావితం చేస్తూ ఉన్నదో దాని వైపే మొగ్గు చూపుతుంది. దీనికి సాదృశ్యమైన మాట ఏమిటి అంటే ఏదేను. ఆ రోజు ఏదేనులో దేవుని మహిమలోనే వారు ఉన్నారు. వారి ఆలోచన, వాళ్ళ తలంపులు అన్ని పరిశుద్ధాత్మ పరిపూర్ణతలు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది నిజమా? ఆ స్వరము చెవుల నుంచి మెదడుకి ఎలా వెళ్ళింది? ఆలోచన చేశారా?
అంటే ఇది ఇటువైపు ఇది ఎక్కుతూ ఉన్నది, అటువైపు నుంచి దేవుని యొక్క కార్యము జరుగుతూనే ఉంది. ఈ రెండు నీలోనికి వస్తూ ఉన్నాయి. నీ ఆలోచన నీ వశమే, వశము నీదే. ఒక నీ హృదయ ఆలోచన వాని వశమని దేవుడు అంటున్న మాట. ఎందుకంటే నీవేది కోరుతున్నావు ఆ నోటి మాట. చాలా మంది వాక్యము అయిపోయిన తరువాత మేము సాక్ష్యము చెబుతాము అని సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. దేవుడు వారి జీవితాలలో జరిగిస్తున్నవి వాళ్ళు సాక్ష్యాలుగా చెప్తారు. అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఒక ఆలోచన చేయాలి. సాక్ష్యము నీ నోటి మాటే. అయితే మరి నీవు సాక్షివా కాదా? సాక్షి కాదు. నిజమే. నీవు సాక్ష్యము చెప్పిన మాత్రాన నీవు సాక్షివి కావు. అదేమిటయ్యా సాక్ష్యం చెప్పిన నీవు సాక్షి? సాక్షి అంటే వినినవాడు. సాక్షి నీవేమి మాట్లాడుతూ ఉన్నావో దానిని విని అంగీకరించి లేక తృణీకరించడానికి ఒక సమయము కేటాయించు. నీవు న్యాయస్థానాలలో చూస్తే నీ తరపున సాక్షులున్నారా? నీవు చేస్తూ ఉన్నప్పుడు చూచినవాడు, నీవు మాట్లాడినప్పుడు విన్నవాడు అతని సాక్షి భౌతికంగా. కానీ ఆత్మసాకు సాక్షి మరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమందు ఉన్నాడు. సాక్ష్యము వేరు, సాదృశ్యము వేరు, ఉపమానము వేరు. అనేక విభాగాలుగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఉపదేశము, ఉపమానము, సాదృశ్యము, కథ, పెట్టక ఏది సంబంధమైనది దానికి విపులంగా చెప్పాడు. అన్ని కలగోరగంప చేయవద్దు. కలగోరగంప నీవెంత మాత్రము చేయ వీలలేదు. ప్రియ దైవ జనమా, సాక్షి ఎక్కడున్నాడో తెలుసా? చూడండి, నీ నోటి మాట నీ అవునంటే సాక్ష్యము. నీ మాట బయటకు వస్తే ఆ మాట సాక్ష్యము. ఎవరికి? నీ తరపున అది ఆయన దగ్గరికి వెళ్తూ ఉంది. 2వ సమూయేలు 1వ అధ్యాయము 16వ వచనములో నీ నోటి మాట పలుకు సాక్ష్యమవుద్ది. చూడండి, అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుట నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ నోటి మాట సాక్ష్యము. నీవు సాక్షివి కాదు, నీవు ప్రతివాదివి లేక వాదివే. ఇంతకాలం నువ్వు అనుకుంటున్నావేమో నేను సాక్ష్యం పలుకుతున్నాను, నీవు ప్రతివాదివి. నీవు కోట మాటను దేవుని సన్నిధిలో పలికిన వ్యర్థమైన మాటలు ఆయన ఆలకిస్తున్నాడని ఎరిగి కూడా నీవు పొరపాటు పడ్డా నీ నోటి మాట జారిపోయింది, అది బయటకు వచ్చేసింది. చిక్కము పెట్టుకోలేకపోయాను, నా నోటి మాట బయటకు వచ్చేసింది. ఈ మాటకు సాక్షి ఎక్కడున్నాడో తెలుసా? యోబు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడున్నాడట సాక్షి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయము 6 చదివి 16, 19 కూడా చదవండి అప్పుడు. ఓకే సార్. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నోటి మాటలలోని చిక్కుబడుతున్నావా? నీ నోటి మాట వల్లనే నీవు బలపడుతూ ఉన్నావా? నీ నోటి మాట. నీ ఇక్కడ దేవుని మాట ఉన్నది ఒకవైపు, లోకానుసారమైన మాట ఉన్నది, అది శోధన సంబంధమైన మాటలు ఉన్నవి. ఇవన్నీ నీలోనికి చేర్చబడుతూ ఉన్నవి, వింటూ ఉన్నవి. కానీ అవి మెదడుకి చేరతాయి. మెదడు నుంచి వచ్చిన ఆ సంకేతాలను అనగా హృదయము నుంచి వచ్చిన వాటి నుంచి నోరు పలుకును. ఈ పలకబడ్డ ఈ మాట అక్కడికి చేర్చబడుతూ ఉన్నది. ఇది గాలిలో నుంచి బయటకు వస్తుంది. దీని గాలే.
అందుకని గాలి మాటలు ఇది బయటకు వస్తూ ఉంది, ఇది పైకే అక్కడ వెళుతూ ఉంది. 16వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఉంటాడు సాక్షి. సార్ ఇప్పుడు నా సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్షి అయిన వాడు ఇక్కడ లేడు, పరలోకంలో ఉంది. పరలోకం. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ రోజు కూడా అదే జరిగింది. యోబు గ్రంథము 31, 33, 34లో ఆదామును గురించి యోబు అంటూ ఉన్నాడు. ఆదాము ఇదిగో ఒక మాట అంటూ ఉన్నాడు చూడండి, ఆ దోషమును నా దోషములను దాచిపెట్టుకొని దాచిపెట్టుకున్నాడట. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనములు అంటూ ఉన్నాడు, ఆదాము పాపము చేసినందువల్ల ఇంత ఘోర శిక్ష దేవుడు వేయలేదు. గమనించండి, ఆలోచన చేయండి. ఆదాము పాపం చేశాడు, దేవుడు చల్లపూట అలా విహారం చేస్తూ ఉంటే ఆదామా ఎక్కడ నీ స్వరము, ఎందుకంటే ఆయన స్వరములో దోషం ఉండదు. ఈ స్వరములో ఎన్ని మెలికలున్నాయి. ఈ స్వరము బయటకు వచ్చింది అంటే అది ఉచితముగా రాలేదు. నీ హృదయములో యేసయ్యే ప్రకటిస్తూ ఉన్నాడు, ఆయనే కదా సృష్టించిన. ఆ రోజు శిష్యులని అడుగుతున్నారు, చేతులు కడుక్కోకుండా తింటున్నారే, పొలాల మీద పడి వెన్నులు తుంచుతున్నారే, ఏంటయ్యా ఇది? మన ఆచార సంప్రదాయాలు ఇంకా వాళ్ళు పాటించటం లేదంటయ్యా అని వాళ్ళు అడుగుతుంటే యేసయ్య ఏమన్నాడో తెలుసా? నోటి నుండి బయటకు వచ్చేది ఒకటైతే లోపలికి వెళుతుంది. ఆ మాటలో ఉన్న సత్యం ఒకసారి చూడండి. మాటలో కుళ్ళు, కుతంత్రము, కపటము, కక్షలు, ద్వేషాలు, మత్తతలు, అసూయలు, ఎప్పుడో జరిగిన ముచ్చట్లో పనికి మాలినవన్నీ హృదయ తలంపుల లోపటికి వస్తూ ఉన్నాయి. అదే చివరికి ఏమవుతుందో తెలుసా? తిన్న తిండి వల్ల కాదు, కానీ ఈ క్రియల వల్ల అలా బయటకు వస్తాయి. కోట సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు, మోసకరమైన మాటలు, కక్షతో కూడిన మాటలు, కోపముతో వ్యధతో రగిలిపోయే మాటలు, ఇవన్నీ నోటి నుండే బయటకు వస్తాయి. ఇవి సాక్ష్యం. పరలోకములో ఉన్నాడు, ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ రోజు పాపము కడుపులోకి తినేశాడు ఆదాం. తిన్నందువల్ల కాదు, తిన్నాడయ్యా, పొరపాటు అయిందయ్యా అని ఒక మాట అంటే దేవుడు క్షమించే వాడేమో. నీవు నేను ఎరుగము, జాలి గల దేవుడు. నువ్వు మాట వినలేదు కదా. ఎన్నోసార్లు ఆదాం చేసింది ఒకటే, తినవద్దన్నది తినాడు, కానీ వినవద్దు అన్న వాటిని వింటూ ఉన్నారు. వదిలిపెట్టు అన్న వాటిని వదిలిపెట్టక ఏలాడబడుతూ ఉన్నావా? లేదు, చేయవద్దు అన్న వాటిని చేస్తూనే ఉన్నావా? ఆ చేసిన ఆ క్రియలన్నీ ఒక దినాన నీ కడుపులో చేర్చబడుతూ ఉన్నాయి. తిన్నవి, కానీ ఆ తిన్నవి ఆత్మానుసారమైన తిండి, అవే వ్యర్థమైన ఆలోచన. ఇవన్నీ ఇక్కడికి చేరి అవి చివరకట హృదయ తలంపులలో బాగా కుళ్ళిపోయి 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 ఏదో సమయం వచ్చినప్పుడు నోటి నుంచి బయటకు వస్తుంది. నువ్వు దాన్ని వదిలిపెట్టనంత కాలము అది కుళ్ళిపోయిన ఫలమే. ఫలానా సమయములో ఇట్ట అట్ట అన్నావు అంటే అది ఆ సమయములో నీ నోట వ్యర్థం. తిన్న తరువాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆ మాట చిక్కు బయటకు వచ్చింది అంటే అది వెంటనే సాక్షి పరమందున్నాడు, అది పట్టుకుంటాడు. ఈ రోజున దేవుని బిడ్డలైన నీవు నేను ఆలోచన చేయి. నీ నోటి మాట పొదుపై ఉండాలి, అది ఆనందంతో కూడిందై ఉండాలి,
అది సంతోషంతో కూడిందై ఉండాలి. అది కృతజ్ఞతాస్తుతులతో కలిపిందై ఉండాలి. ధూపమై ఆయన ఆగ్రానించేదై ఉండాలి. ఆయన నీ మాటలను స్వీకరించేదై ఉండాలి. ఆయన నీ మాటలను గురించి ఆనందించువాడై ఉండాలి. కారణం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో వారి మధ్యలో నేను. నీవు మాట్లాడుతున్న మాట లోక సంబంధమైనట్లయితే ఆ దానికి సాక్షిగా ఉంటూ ఉన్నాడు. నీవు దేవుని సంబంధమైన మాటలే నీవు మాట్లాడుతూ ఆత్మ వెలిగింపబడినట్లుగా ఉన్నట్లయితే దానికి కూడా ఆయన పూటన ఆదామును పిలిచి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనములో, ఆదామా నీవెక్కడ ఉన్నావు? ఆయన మాటలో కపటము లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలగొట్టు శుద్ధి. అలాగే మాట రాగానే భయపడి దాక్కున్నానయ్యా. అయితే ఆదామంటున్నాడు, నీవు తినవద్దన్న ఫలము తిన్నావా అని ప్రశ్న వేస్తే తింటే తిన్నాను అని మాట చెప్పాలి, లేదంటే తినలేదనే మాటను చెప్పాలి. నీవు నాకంటే ఏంటి? నీవు నాకిచ్చిన ఆ స్త్రీయే బలహీనపరిచింది, నన్ను మోసపరిచిందయ్యా. నాకు లోకానుసారమైన జీవితం మలిచింది అంటే అప్పటి వరకు దేవుని మాట విన్నాడు. ఎప్పుడైతే హవ్వను ప్రేరేపణ కలుగ చేశాడో అపవాది ద్వారా హవ్వ ద్వారా ఆదాము మోసపరచబడ్డాడు. ఆదాము మోసపోయాడు అనలేదు దేవుడు. అవ్వాదికి లొంగి సాతానుకు మోసపరచబడింది. కానీ ఆదాము ఆ మోసపు చిక్కులలో పడ్డాడు. అదుగో మోసపరచబడి. అప్పుడు ఈ 2 మాటలు ఇక్కడే ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి లోకం. 2 ఇక్కడే ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీవేది తీసుకుంటావు? నీ నోట ఉదయం నుంచి రాత్రి వరకు ఏవి దాని ఫలము, నీ నోటి మాట ఫలము, నీ హృదయ తలంపు ఫలం ఆ రోజు నుంచి ప్రారంభమై ఏమవుతుందట? ఆ రాత్రి పగటికి పగలు బోధ చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కానీ లోక సంబంధమైనవి పెరిగి, కోరికలు పెరిగి, ఆత్రము పెరిగి, తలంపు పెరిగి, నోటికి ఏదొస్తే అది అనేస్తుంది. గబగబ అనేసిన తర్వాత అది మరలా వెనక్కి తిరిగి తీసుకోలేము. ఏండ్లు గడవచ్చు, అది మాత్రము ఆ సాక్షి పట్టుకునే ఉంటాడు. ఎన్నేళ్లు పోయినా మాట అది మనస్సును కలిసి వేస్తుంది. నీ మాటతో ఎంతమందిని బాధ పెట్టుంటాం? ఎప్పుడైనా యోచన చేయి. ఎంతమంది నేను యథార్థంగానే అన్నానని అనుకుంటూ ఉన్నావేమో. నేను నా మాట వలన బాధ, నొప్పి ఎవరైనా పడ్డా? ప్రియ దైవజనమా, దానికి సాక్షి ఆకాశం ముందున్నాడని ఎరిగి మనము సవరించు వాళ్ళం. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, పగటికి పగలట బోధ జరుగుద్దట. నీవు నాకు ఇచ్చిన శ్రీ చదవమ్మ 3వ అధ్యాయం ఆదికాండము 12వ వచనం ఒక్కసారి చదవండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. దాట వేస్తూ ఉన్నాడు. ఆ దాట వేసే దానిలో దేవుడు అతని నోటి మాటను బట్టి దేవుడు తీర్పు చేసేశాడు. అంతేకాని దేవుడు కఠినత్ముడు కానే కాదు, జాలి గలవాడు, ప్రేమ కలిగిన వాడు. అయితే ఇక్కడ సాక్ష్యమును గురించి దేవుడు చెప్తున్న మాట ఆశ్చర్యకరం, అనంతకరం. ఎందుకంటే కీర్తనలో 17:3 ఒక మాట అంటూ ఉన్నాడు చూడండి. కీర్తనలు 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. అంటే ఏంటి?
మీరు గమనించినట్లయితే ఆనాడు ఆదామును కూడా చల్లని పూట అంటే సాయంకాలం 6 తర్వాత ఏమో అక్కడ రాయబడలేదు కానీ పగటి పూటేమో అయిపోయింది. రాత్రి వేళ అన్న తర్వాత అప్పుడు రాత్రి వేళ నీ హృదయమును పరిశోధన చేస్తాడు. ఇష్టానుసారంగా పగులుంది కదా అని పగులు దేవుని పని మానేసి ఏర్పరుచుకున్న నీ క్రమాన్ని వదిలేసి లోక సంబంధమైన వాటిలో పడి బలహీన మనస్సాక్షిగా జీవించి అప్పుడు తర్వాత రాత్రి వేళ క్షమించయ్యా అని నీవు అన్నావు అంటే ఆయన ప్రస్తుతానికి క్షమించుతూ ఉన్నాడు. అంటే ఏమిటో తెలుసా, ఆయన ఉగ్రత కూడా నీ మీద పడాల్సి ఉండగా దానిని ఆపుతూ కొంత సమయం ఇస్తున్నాడు. కానీ నీ నోటి మాట, నీ తలంపులో ఉన్న ఆ కరుడు గట్టిన బాధ లేక విషము ఏమైనా కానీ అది బయటికి వచ్చింది గనక వచ్చిన దాన్ని ఆయన పట్టుకున్నాడు. ఆయన సాక్షి, నువ్వు కాదా. వాద ప్రతివాదాలు నీవి నావి. వాది అటువైపు ఉన్నాడు, ప్రతివాది ఇటువైపు ఉన్నాడు. నీవు ఒకవేళ ఎదురొడ్డితే ప్రతివాదివి, నీవు పితూరీలు చెబితే నువ్వు వాదివి. అది నువ్వైనా నేను. ఇప్పుడు ఈ వాది నోటి మాట అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సాక్షి. ఆ తరువాత తీర్పరి ఒక ఆయన ఉన్నాడు, జడ్జి, ఆత్మ సంబంధమైన న్యాయాధిపతి దేవుడు. ఈ సాక్షి పరిశుద్ధాత్మ అక్కడ ఉండి అన్ని మూట కడుతూ ఉన్నాడు, రాస్తున్నాడు. నీ నోటి మాటను రాస్తాడు. అయితే ఎక్కడ ఎప్పుడు పట్టుకుంటాడంటే అనాల్సినవన్నీ అనేసి ఇక నిద్రపోతావే అప్పుడు రాత్రి వేళ నీ హృదయ తలంపులన్నీ లెక్క పెడతా. ఏమేమన్నావు. అందుకనే కాబోలు కొంతమందికి పేడకళ్ళు వస్తుంటాయి. మరీ మితము లేని జీవితంతో జీవించినప్పుడు పేడకళ్ళ పాములు, తేళ్లు, సాతానుగాడి బిడ్డలుగా, దూతలుగా వాళ్ళు వెంబడిస్తూ ఉంటాయేమో. అందుకనేమో కొందరికి పరలోకపు దర్శనాలు, రాత్రి వేళ కమ్మని దర్శనాలు. అందుకనేమో కొందరికి ఊహలను బట్టి తలంపులే దర్శనాలు అవుతాయి. రకరకాలుగా ఉన్నాయి, రకరకాలు. అన్ని దైవ సంబంధమైన దర్శనాలే అని చెప్పుకుంటూ జీవించే వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రార్థనలు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాలలో నడుస్తున్న వారి ద్వారా ప్రార్థనలు జరిగినప్పుడు అప్పుడు బయటకు వస్తావు. నీవేమై ఉన్నావు. నిన్ను నీవు తగ్గించుకునే పరిస్థితి, నన్ను నేను తగ్గించుకునే స్థితిగతులు నీలో లేనంత కాలము అవి ఎలాంటి మాట, ఎలాంటి దర్శనం. ఆయన రాత్రి సమయములో పగులు నీవు చేసిన దానిని రాత్రి సమయములో ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఎంత కమ్మని మాట చూడండి. ఇందువల్లనే దేవుని యొక్క కృప అనేకులు అనుభవాలలో పొందలేకపోతున్నారు. దీవెన బిడ్డల మీదకు రావలసి ఉండగా ఎప్పుడు కాలు పెట్టినా నష్టాలే పాలవుతూ ఉంటారు. ఎప్పుడు పెట్టినా నీ హృదయ తలంపులలో ఉన్న ఆ మలినము వలన అది బిడ్డల మీదకు దోషమూర్తిగా వస్తుంది. ఆ రోజు అదే జరిగింది. కీర్తనలు 19:2 కూడా చదవండి ఒక్కసారి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. జ్ఞానము తెలుపుతున్నది. పగలు నోటి మాటగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు వెలుగు సంబంధివి. కానీ రాత్రి జ్ఞానం నీవు గ్రహించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానము, గ్రహింపే జ్ఞానం. ఈ రోజున నీవు ఎలా ఉన్నావో దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ రోజున జరిగింది అదే. మోషే అంటూ ఉన్నాడు, అహరోను నీవు ఒక కర్ర పట్టుకో, నీవు ఒక కట్టె పట్టుకో, దాన్ని నేను ప్రత్యక్ష గుడారం ఒకటి ఉన్నది, ఆ గుడారములో ప్రత్యేకించబడిన ఒక మందసం ఉన్నది, ఆ దాని పేరు సాక్ష్యము.
సాక్ష్యము పలుకుతూ ఉన్న నీ నోటి మాటను ఆలకించే ఆ ప్రాంతం, దానికి ఆత్మ సంబంధమైన ఒకటి ఉన్నది, అది పరమందు ఉన్నది. ఆ ఆకాశమందు ఆయన వింటూ ఉన్నాడు. అది పరిశుద్ధ ఆకాశం. రెండవ ఆకాశము పైనుంచి గమనిస్తే అక్కడ ఆయన తన పరిశుద్ధ ఆకాశము నుండి ఆలకిస్తూ ఉన్నాడు. అదే ఛాయారూపకముగా మోషేకి పలుకుతూ ఉన్నాడు, ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయనట్లు దాని నమూనాను తయారు చేయి. అది నేటికి అక్కడ పడిపోయిన ఆ మందిరములో ఉన్నట్లుగా మనము నమూనాను చూస్తున్నాం. దేవుని ప్రత్యక్ష గుడారములో సాక్ష్యపు మందసం. ఇప్పుడు ఆర్సీఎంలో అనేకులు అదే చేస్తారు. ఇంకా ఒకానొక ప్రత్యేకమైన దక్షిణ భాగం ఒకటి ఉంటుంది. మందిర తూర్పు భాగానికి ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం పెట్టుకొని జల్లెడ లాంటిది పెట్టుకొని పాస్టర్ గారితో చెవులో ఇచ్చుతాడు. ఆయనకి తెలియదు. యేసు పునరుత్థానుడైన తర్వాత ఆ క్రమమును ఆత్మదేవుడు సంఘానికి అధ్యక్షుడై ఉన్నాడు. దానిని ఆయన స్వయంగా ఆలకిస్తూ ఉన్నాడనే సంగతి వాళ్ళకి తెలియక ఇంకా చెవులు బట్టి ఆలకిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియాల. కానీ ఇక్కడ సాక్ష్యపు మందసము అనేది పెట్టాడట. పగటి వేళ నువ్వు మాట్లాడిన దానిని ఆలకిస్తూ ఉన్నాను. ఆ రోజు కర్రలు, ఇదిగో కర్ర అంటే ఏమీ లేదో నీ శరీరమే. గత వారం మనం ధ్యానించాం. నీ దేహమే కట్టెండవురా, కట్టెలాగా అయిపోయావురా అయ్యా. తల్లిదండ్రులు బిడ్డలను గురించి, వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రుల గురించి మమ్మ చిక్కిపోయిందండి, కర్ర మాదిరి అయిపోయింది. వేదనతో పలికే మాటలు. నీవు చేసిన ప్రతి పనిని ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నీవెలా వృద్ధులను, తల్లిదండ్రులను కాచి కాపాడుతూ ఉన్నావో, ఎంత హక్కున చేర్చుకున్నావో, లేక ఎంత సహాయకారి అయి ఉన్నావో, దేవుని ప్రజలకు నీవు చేసిన ఆ తృప్తి కలిగిన సహాయం ఇలా ఒకటి కాదు అని ఆయన ఆలకించి అక్కడ మూట కడతాడు. మూట కట్టింది ఎక్కడికి పోదు. మానవుడైన నీవే ఫ్రిడ్జ్ లో మూట కడుతుంటే వారానికి ఒకసారి తీసి తింటూ ఉన్నావే. ఈ రోజు నిన్నది దాచుకొని తింటూ ఉన్నావు. ఆ నిలవ, నీ మాట, నా నోటి మాట నిలవుంటుంది. ఎక్కడికి పోదు. ఆ విమర్శ దినాన్ని వచ్చినప్పుడు నీవు చిక్కుబడడమా, బయటపడటమా, ఆ రోజు తెలుస్తుంది. వెనుకవ కలిగి మనము జీవించువారం. ఆ రోజు అదే జరిగింది. అహరోను నీ కర్రను తీసురా, నీ బ్రతుకొక సూచన. మిగిలిన వారు ఆ ప్రధానులందరిలో వారి వారి గోత్రాల చొప్పున మీరు కూడా తీసుకుని రండి. అన్ని సాక్ష్యపు మందసం దగ్గర పెట్టండి. నీ బ్రతుకును అక్కడ పెడుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ పగటి పూట అక్కడ విచారణ జరిగింది. రాత్రి వేళ దర్శిస్తూ ఉన్నాడు. మరుసటి ఉదయము మాత్రము ఫలితము అనుభవాలలోకి వచ్చింది. ఫలితము మరుసటి సమయములో నీవు మాట్లాడిన మాటకు అప్పుడే కాదు, దాన్ని మాట్లాడిన తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. నేను పలుసార్లు అయ్యో నేను ఇలా అన్నాను, అయ్యో నేను అలా అన్నానే అని తర్వాత రిపెంట్ అవుతూ ఉంటావే. రిపెంట్ అవ్వగానే పోద్దా, అవతల వ్యక్తి దగ్గరికి చేర్చబడదా, అంతటితో ఆగుద్దా? పైన ఆకాశం ముందు ఒక సాక్షి ఉన్నాడే, ఆ సాక్షి వింటాడే. నోటిని చిక్కం పెట్టుకోవా. వ్యర్థమైన మాట ఒకటి తగిలినా నేను బలహీనతలు. ఆ రోజు చేసిన ప్రార్థనంతటిలో ఒక ఇటుక కట్టాలి. నీ గృహము పరమందు పేర్చబడాలంటే ప్రతిరోజు ఒక్కొక్క ఇటుకకు సాదృశ్యంగా
మనం గ్రహించాలి. ఇల్లు కట్టాలి అంటే అతడు తన సేవ లేక తన పరిచర్య, తన కార్యము ముగించి మాత్రమే వెళ్తాడు. ఈ రోజున ఇల్లు సంపూర్ణము కాకుండానే రాలిపోయిన జీవితాలు అనేకమున్నాయి. అర్థంతర స్థితి కారణం ఏదో ఒక. అయితే నీవు నేను జాగ్రత్త. సాక్షి ఆకాశం ముందున్నాడు. ఆ కట్టు ఇటిక ఆ రోజు ఆగిపోయినట్లే. కాబట్టి రాత్రి ఆయన దర్శిస్తాడు. రాత్రి ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే ఇదిగో మిగిలిన కర్రలు చిగురించాలి. కారణం వారి క్రియలు, వారి తలంపులు ఆ దినమున బలహీనం. వారి వాద వ్యర్థములతోటి వారు బలహీనులయ్యారు. కాబట్టి ప్రియమైన దైవజనమా, అహరోను నిమ్మలమైన స్థితిలో ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. నోటిని, హృదయాన్ని మూతవేసి అప్పుడు ఉదయాన్నే వచ్చినాడు. ఉదయము పూట అంటే మరుసటి సమయములో వచ్చి చూడగానే అహరోను కర్ర కారణం సాక్షి ఆకాశం ముందున్నాడు. ఆయన గమనించాడు. ఎంతటి గొప్ప దేవుడో చూడండి. ఒకటి గొర్రె పిల్ల రక్తమే అనగా క్రీస్తు రక్తములో ముంచబడిన వస్త్రము. ప్రకటన 19వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము, అక్కడ ఉన్న పేరు ఆయనే గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. చదవండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గొర్రె ఒకటి పడెను. 19, 13 అయ్యా, 16, 13 సార్. ఓకే సార్. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ తలంపులన్నీ మానవునికి అందిస్తాడు. ప్రియ దైవజనమా, నీవే సెలక్షను. అనేకులు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆలోచన చెయ్యి. నీకు అందించాడు, పాత్రలో నీకు అందించాడు. ఆ పాత్ర ఇక్కడికి చేర్చబడింది. ఇటు ఇటు 2 దిక్కులు. నీవే దిక్కు చూస్తావు, నీవు దేనిని సెలెక్ట్ చేస్తావు. నీ తలంపులు ఎటువైపు మొగ్గు చూపాయో అది నోటు నుండి వస్తుంది. యుక్తిగానా, అది బయటకు వస్తుంది. ఈ వచ్చినది మెదడులో నుంచి, అయ్యా తెలియక చేశాను అన్నాను అని క్షమించమన్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. అంటే ఉపేక్షిస్తున్నాడు. ఇంకొకసారి అనడు. అది అని 7 నెలలు, సంవత్సరాల వరకు దాన్ని పట్టుకొని ఎలాడబడతావా, విడిచిపెడతావా? ఆలోచనలలో నీ ముందే ఉంది. సాక్షి ఆకాశం అందన్నాడు. అదే మొదటిది గొర్రె పిల్ల రక్తమును బట్టి. రెండవది తామిచ్చిన సాక్ష్యము. ఇక్కడ మనం గమనించాల్సింది మరొకటి. అదేమిటంటే ఈ సాక్ష్యము ఇప్పుడు కాదిక, రాకడ వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఎంత భయంకరము, భయానకమైన శ్రమలు. 4 దిక్కుల వాయువు ముద్రించబడిన వారు లెక్కకు 1,44,000. ఒకవైపు తెగుళ్ళు. 3 రోజుల క్రితం చూసారా, పండగలు చేశారు 100 సంవత్సరాలు. కలరా పోయింది. కలరా నివారణ మహోత్సవాలని చేశాడే. మొన్న చైనాలో 7గురికి కలరా సోకి నిలువున చనిపోయారు. వారిచ్చిన డోసు కూడా పనిచేయక. అంటే రెట్టించిన బలముతోటి ప్రారంభమై ఒక చోట కాదు, అనేక చోట్ల యుద్ధాలు, ఘోరాలు,
అవినీతి, అన్యాయాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో ఒకవైపు వ్యాధులు, తెగుళ్ళు, నశించిపోయిన భయంకరమైన స్థితి మరొక వైపు లోకములో మాయలు, మంత్రాలు, తంత్రాల వలె లోక సంబంధమైన మెలకువలు, దొంగ దర్శనాలు, వ్యర్థమైన మాటలు మరి ఒక వైపు సాతాను నలుదిక్కుల విశ్వాసిని నొక్కుతున్నాడు. రాకడకు సమయం ఇది. ఒక్కసారి తన పవిత్రమైన కన్యకను తీసుకొని వెళ్ళిపోయాక, పవిత్రమైన కన్యకలు ఎత్తబడిన తరువాత ఇక మిగిలిపోయి భయానకమైన పరిస్థితులలో ఎంతటి ఘోరం. సూర్యుడు చీకటి కమ్ముతూ ఉన్నాడు. పగటికి పగలనేది లేకుండా నక్షత్రములు, చంద్రుడు తమ కాంతి పరిస్థితి. అదే ఏకకాలములో 7 సంవత్సరాలు ఊపిరి బిగవేస్తాడట. ముద్ర వేయబడకపోతే నీవు నేను ముద్రించబడిన వారమై ఉండాలి. ఉన్నామని నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. అదే మొట్టమొదట క్రైస్తవుడు అని ముద్ర. విశ్వాసి, దేవుని శిష్యుడు, ప్రియుడు ముద్ర. ఆత్మానుసారమైన అంత్యొకయలో మొట్టమొదటిసారి క్రైస్తవుడని పిలువబడ్డారు. అది ముద్ర నీకు. ఆ ముద్ర గుద్దిన తరువాత దానిని ఎప్పుడు చెరిపివేసుకోకు. భద్రంగా మూత వేసి కాపాడు. విశ్వాసాన్ని కాపాడుకో. ఆయన అంటున్నాడు, కాపాడుకో. ఒక దినము ఆ ముద్ర కలిగిన గురుతు, ముద్ర అంటే గురుతు, ఆనవాలు. ప్రజలు కొనుపోబడ్డ తర్వాత సమస్తము మూయబడుతూ ఉన్నది. ఆ 1,44,000 మంది ముద్రించబడ్డవారు, వారు ఊపిరి పీలుస్తూ ఉన్నారు. గాలి, ఒక్కసారి గాలిని నరుడు బంధించగలడా? ఆలోచన చేయండి. గాలి నరుడు బంధించగలడా? ఎవరేం మాట్లాడలేదు. బంధించగలడు. ఎలాగో తెలుసా? బండి నడుపుతావే, దానిలో గాలి బంధించబడితేనే ఆ ట్యూబు నడుస్తుంది. అలాగే కొందరు ఆక్సిజన్ సిలిండర్స్ లో ప్రాణవాయువుని బంధిస్తూ ఉంటారు. ఒక నరుడవైన నీవే బంధించగాలేనిది దేవుని దూతలు వాయువులను బంధించి వేస్తారు. అప్పుడు ఎలా ఉంటది? రెప్పపాటులో ఆయన పిలవగానే ఇదిగో అని ఒక చిటికెలో అనగా ఒక క్షణములో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రమ్మని ప్రధాన దూత మిఖాయేలు దేవుని బూరతో ఒక స్వరము వినిపిస్తూ ఉండగానే వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగా మిగిలినటువంటి వారు, అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఊపిరి అప్పటికి వదిలి ఉన్నావా? పీల్చావా? ఒకవేళ పీల్చినప్పుడు గనక ఈ వాయువులు బంధించబడితే ఇక పీల్చిన గాలి బయటకు వదిలి వేయలేక ఉబ్బరానికి లోనైతూ ఇక అదంతే నిలబడిపోయింది. గెజ కొట్టుకుంటాం. అంతేకాదు, వదిలేస్తారు కొందరు. పన్ను వదిలేస్తారు, శ్వాస వదులుతారుగా మళ్ళీ పీల్చడానికి. ఆ వదిలిన తర్వాత గనక వాయువు బంధించబడితే ఇక చేప బయటికి వచ్చి నీళ్ళలో నుంచి వచ్చాక గిలగిల కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటూనే ఉంటావు. నీకు ఊపిరంత. దైవ జనమా, 1 కాదు, 2 కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటు ఈ ఘోరమైన వ్యధ మనకి అవసరం. ఈ నోటి మాట, హృదయ తలంపు జాగ్రత్త. అందుకనే ఈ 2 మాటలను అంటూ ఉన్నాడు. ఇక 3వది ప్రాణం. తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు ఎంత మాత్రము కాదు. ఏమిటి ఆ ప్రాణము? ప్రాణమునకు గురించిన వివరణ ఏమిటి? ప్రాణము, దీన్ని అంటూ ఉన్నాడు, రక్తమే ప్రాణము. అదే
ఏమిటి దేవుడు ఈ ఏర్పాటు ఏ విధంగా చేశాడు? ఆ ప్రాణము యొక్క స్థితిగతులు ఏమిటి? ఈలో ఆత్మ, అంతరాత్మ అనేవి రెండు ఉంటవి. ఈ రెండిటి పరిస్థితులు ఏమిటో మనం నెక్స్ట్ సెషన్స్ లో మనము ధ్యానించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి జాగ్రత్తగా కనిపెట్టు. పరిశుద్ధాత్మలో మనము మన ఇంటిని, మన నివాసమును, నీ యొక్క దేహాన్ని కట్టుకుంటూ పరిశుద్ధత నుంచి అతి మహిమ నుండి లోనికి ఎక్కచ్చు రాకడకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి సిద్ధము చేయును. ఆమేన్. ఆ ఆమేన్. యా